కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన ఒక ప్రాచీనమైన గుడికి ఈరోజు దర్శనం చేసుకోవడానికి వెళ్ళబోతున్నాం. టెంపుల్ చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది అల్యూమినియం ఫ్యాక్టరీ, తెరవలి రైల్వే స్టేషన్. ఇక్కడ దిగి మనం ఇక్కడ నుంచి పైకపాడ శివ టెంపుల్కి వెళ్ళాలి. 1.5 కిలోమీటర్ ఉంటుంది. మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. మన ఆంధ్ర నుంచి రావాలనుకున్నా ఈజీగానే రావచ్చు. ఇక్కడే తెరబలి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేయచ్చు. ఇది పైకపాడ విలేజ్. ఈ విలేజ్కి కొంచెం దూరంలోనే ఈ కోనేరు పక్కనే ఉంటుంది ఈ గుడి ఎగ్జాక్ట్గా ఎప్పుడు నిర్మించారో ఎక్కడ రికార్డ్స్ లేదు. కాకపోతే ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అంతా చూస్తే మాత్రం కొన్ని శతాబ్దాల క్రితం, అంటే అరౌండ్ 7th నుంచి 13th సెంచరీ మధ్యలో నిర్మించారు. ఫ్రెండ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. ఈ పైకపడ విలేజ్ అని చెప్పాను కదా, ఆ విలేజ్లో ఉండే ఆడవాళ్ళు ఏంటంటే కోనేటిలో స్నానం చేసి ప్రతిరోజు ఈ గుడికి వచ్చి దీపం వెలిగిస్తారంట. అది ఎన్నో తరాలుగా వస్తున్న వాళ్ళ ఆచారంలాగా భావిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మహాశివరాత్రికి శ్రావణ మాసం, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. అండ్ ఇదైతే కొంచెం రీసెంట్గా కట్టిన టెంపుల్ లాగానే కనిపిస్తుంది. బట్ అది మాత్రం పురాతనమైన గుడి. ఈ గుడికి మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా 10 లోపే వెళ్ళండి. 10 దాటితే గుడి క్లోజ్ అయిపోతుంది. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. అండ్ ఎంత పెద్ద నంది ఉందో చూడండి, చాలా బాగుంది. అండ్ అలాగే చాలా ప్రశాంతంగా ఉంది. ముందొచ్చి ఉంటే ఇంకా మొత్తం లోపలికి వెళ్ళి చూసేవాళ్ళం. కాకపోతే టైమింగ్స్ తెలియక వచ్చేసరికి 11 అయిపోయింది. అండ్ ఇక్కడ శివలింగం, ఇలాగే నంది ఇవన్నీ చూస్తే స్వయంగా వెలిసిన ఈ శివలింగంలా అనిపిస్తుంది. బట్ తెలీదు, ఇక్కడ అడుగుదామన్న లాంగ్వేజ్ ప్రాబ్లం. అండ్ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ కళింగ ఆర్కిటెక్చర్ ప్రత్యేకత. ఆ గుడి రాళ్ళ పైన కూడా మొత్తం దేవుడి యొక్క బొమ్మలు ఉన్నాయి. అసలు ఎంత బాగా చెక్కారో, అసలు ఆ రోజుల్లో ఎలా చేశారా అనిపిస్తుంది. ఈ టెంపుల్ని చూస్తూ ఉంటే మనం కొన్ని సంవత్సరాల క్రితంకి వెళ్ళామేమో అనే ఫీల్ వస్తుంది మీకైతే ఖచ్చితంగా. చాలా బాగుంది గుడి. మీకు కూడా ఎప్పుడైనా టైం ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. యాక్చువల్గా గేట్లా పెట్టారు. ఆ గేట్కి రైట్ సైడ్ వస్తే ఇది ఉంది. మేబీ ఇక్కడికి ఎవరిని ఎలో చేయట్లేదు అనుకుంటాను. బాగా పురాతనమైనది కదా. అండ్ ఈ ఆర్కిటెక్చర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. రాళ్ళ పైన రాళ్ళు పెట్టి బాగా కట్టారు. ఇంకా ఇదైతే కొంచెం రీసెంట్గా కట్టిన గుడిలానే ఉంది. ఇంకా దర్శించేసుకొని మేము రిటర్న్ అయిపోయాము. ఈ రిటర్న్లోనే తెరుబలి దగ్గరలో ఫేమస్ అయిన టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలో చేయరు. లోపలైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా దర్శించేసుకొని రిటర్న్ అయిపోయాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.